అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరి ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 137 ఉద్యోగాల కోసం మరి ఏర్పాట్లు చేసుకోండి, త్వరగా వాటిని కంప్లీట్ చేయండి, త్వరగా వాటిని వాటికి ఎగ్జామ్స్ నిర్వహించి త్వరగా వాటిని కంప్లీట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఈ అన్నిటి నేపథ్యంలో ప్రధానంగా వాటిల్లో మనకు ప్రధానంగా ఒకటి డీసీ, ఒకటి ఏసీ, ఒకటి అసిస్టెంట్ కమిషనర్ డీసీ, అదే మాదిరిగా గ్రేడ్ 1, అదే మాదిరిగా జూనియర్ అసిస్టెంట్, ఇక్కడ ఈ 4 ఉద్యోగాలకు సంబంధించి ఈ 4 ఉద్యోగాలు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, గ్రేడ్ 1, జూనియర్ అసిస్టెంట్, వీటికి సిలబస్ ఏముండబోతుంది, వీటికి ఎటువంటి అర్హతలు ఉండబోతున్నాయి, ఈ 2 అంశాలు మనం డిస్కస్ చేసుకుంటాం ఈ వీడియో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అసిస్టెంట్ కమిషనర్ 1, జూనియర్ అసిస్టెంట్ 1, ఈ 2 ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, అసిస్టెంట్ కమిషనర్ కి అర్హతలు ఏంటి అంటే, అర్హతలు అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్ గతంలో పెట్టారు, అంటే 2019, 2020 ఆ మొదలు పెట్టారు ఒకసారి. కాబట్టి అసిస్టెంట్ కమిషనర్ కి ఉండే అర్హతలు ఏంటంటే, తప్పనిసరిగా లా డిగ్రీ పాస్ అయి ఉండాలి, డిగ్రీలో లా చేసి ఉండాలి. తర్వాత ఆ లా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి హైకోర్టులో ఒక 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి, హైకోర్టులో 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి, లా డిగ్రీ చేసి ఉండాలి. ఓకేనా? సో ఇవి కొన్ని అర్హతలు. సో అసిస్టెంట్ కమిషనర్ కు ఉండే అర్హతలు ఎనీ లా డిగ్రీ ఉండాలి, డిగ్రీ కాదు ఎనీ లా డిగ్రీ. తర్వాత దానికి సంబంధించి ఒక 3 years పాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేసి ఉండాలి. తర్వాత ఇది దానికి సంబంధించిన అర్హతలు. ఇక సిలబస్ విషయానికి వస్తే, అసిస్టెంట్ కమిషనర్ కు సంబంధించి సిలబస్ విషయానికి వస్తే, ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి. ఒకటి హిందూ లా 1, రెండోది వచ్చేసి ఎండోమెంట్ చట్టం 1, ఎండోమెంట్ చట్టం 1. ఈ 2 పేపర్లు అసిస్టెంట్ కమిషనర్ కి గతంలో జరిగిన ఎగ్జామ్ లో ఈ 2 పేపర్లకు సంబంధించి ఎగ్జామ్ పెట్టారు. అసిస్టెంట్ కమిషనర్ కు ఉండే అర్హతలు ఏంటి, అసిస్టెంట్ కమిషనర్ యొక్క సిలబస్ ఏంటి. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కు కూడా ఎనీ డిగ్రీ మన క్వాలిఫికేషన్ ఉండాలి, అట్ ది సేమ్ టైము దీనికి సిలబస్ ఏంటంటే, 1 జనరల్ స్టడీస్ 1, 2 తెలుగు 1, 3 ఇంగ్లీష్ 1. అంటే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా 682 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసినప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. జనరల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీషులు ఈ 3 అంశాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వచ్చారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి. మీకు తెలుసు, జూనియర్ అసిస్టెంట్ ఇదంతా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండే ఉద్యోగాలు. వీటిల్లో నాకు తెలిసిన సమాచారం మాత్రం నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక మనకు డిప్యూటీ కమిషనర్ కు సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్ జరగలే. అదే మాదిరిగా గ్రేడ్ 1 కు సంబంధించి కూడా ఎప్పుడు ఎగ్జామ్ జరగలేదు. ఎందుకంటే గ్రేడ్ 1 గతంలో గ్రూప్ 2 క్యాడర్ లో ఉండేది, దీనికి సంబంధించి ఎగ్జామ్ జరగలేదు. కనుక ఇక్కడ గ్రేడ్ 1 అనేది గ్రూప్ 2 క్యాడర్ కాబట్టి
ఈ గ్రేడ్ 3కి ఏదైతే సిలబస్ ఉంటుందో గ్రేడ్ 3కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది మాక్సిమం. కాకపోతే ఇక్కడ గ్రేడ్ 1కి ఎండోమెంట్ చట్టం, మనం గ్రేడ్ 3లో ఎండోమెంట్ చట్టం కొంచెమే నేర్చుకుంటాం, ఇక్కడ మరి కొంచెం ఎక్కువ నేర్చుకుంటామని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎండోమెంట్ చట్టంని ఇంకా కొంచెం ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను గ్రేడ్ 1కి సంబంధించి. కానీ ఇంకా మనకు క్లారిటీ లేదు, వస్తే మాత్రం తెలుస్తుంది. మన డిప్యూటీ కమిషనర్ కి సంబంధించి కూడా గతంలో ఎప్పుడు మనకు ఎగ్జామ్ జరిగిన సందర్భాలు లేవు కాబట్టి దీనికి సంబంధించిన సిలబస్ పట్ల కూడా మనకు ఐడియా లేదు. కాబట్టి మనకు ఐడియా ఉన్న అంశాల పట్ల మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. హిందూ లా ఒకటి, ఎండోమెంట్ చట్టం ఒకటి. ఎవరైనా అసిస్టెంట్ కమిషనర్ కానీ అదే మాదిరిగా గ్రేడ్ 1 కానీ జూనియర్ అసిస్టెంట్, గతంలో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగిన సరళి, సో ఇటువంటి వీటన్నిటికి సంబంధించి మనకు ఏవైతే అవగాహన ఉన్నాయో అవగాహన ఉన్న వాటిపైన నాకు తెలిసిన సిలబస్, నాకు తెలిసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు నేను తెలియపరిచాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే దీనికి సంబంధించి ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాకు ఆల్రెడీ ఏపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతూ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ మీకు ఏదైనా ఆధారణ అకాడమీ ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ విషయంలో కావచ్చు, గ్రేడ్ 1 విషయంలో కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ విషయంలో కావచ్చు, ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే మన యాప్ ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా క్లాసెస్ విషయంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఒకటి ఉంటుంది, ఒకసారి మీకు కాల్ చేయండి. కాబట్టి ఇక్కడ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, గ్రేడ్ 1, జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించిన విధి విధానాలు, వాటి యొక్క సిలబస్, వాటి యొక్క అర్హతల గురించి మనకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? దీన్ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి తెలియపరచండి. ఓకేనా? థ్యాంక్ యూ.